హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య ఫోన్పేలో లోన్ ఇస్తున్నారని యూట్యూబ్లో ఎక్కువ వీడియోలన్నీ కనబడుతూ ఉన్నాయి. అది నిజమా లేకపోతే ఫేక్ న్యూస్ అనేసి మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటి వీడియోలు చూసి చాలామంది ఏమారిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే లోన్ అంటే అందరికీ మనీ అనేది అవసరము, ఏదో కష్టంలో ఉంటారు. సరే, దాన్ని చూసి మనము లోన్ తీసుకుంటామని దానిలోకి వెళ్తారు, ఫోన్పేలోకి. నెక్స్ట్ ఏదైనా లింకులు ఇస్తారు, దాని ద్వారా కూడా తీసుకుంటామని అనుకుంటారు. కానీ అవన్నీ ఫేకా రియలా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరిదాకా చూడండి ఒకసారి. నేను యూట్యూబ్లో చూసి ఒకవేళ ఫోన్పే నిజంగానే లోన్ ఇస్తున్నారేమో సరే మనం ఒకసారి చెక్ చేస్తామని నేను మొత్తం ఫోన్పే క్లియర్గా చెక్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడూ అప్డేట్లోనే పెట్టుకుంటాను. ఒకసారి చూసినాను, అందులో ఎలాంటి లోన్ అనేది వాళ్ళు చూపించడం లేదు. మనకి వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు వీళ్ళతో ఫోన్పే వాళ్ళతో టైప్ అయ్యి ఒక 2-3 యాప్లు అనేది డిస్ప్లే చేస్తూ ఉంటారు, ఈ విధంగా లోన్ తీసుకోండి అనేసి. దాన్ని వీళ్ళు ఫోన్పే వాళ్ళు లోన్ ఇస్తున్నారు అనేసి వీడియోలు చేసి వైరల్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఫోన్పేలో కూడా మీకు థర్డ్ పార్టీ యాప్స్ అనేది ఒక 3-4 కనబడుతుంది. అది కూడా మీరు ఓపెన్ చేసినారంటే మీకు డైరెక్ట్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. డైరెక్ట్ మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు అవసరం ఉంది కదా, కష్టం అనేసి వెబ్సైట్లో కూడా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేస్తూ ఉన్నారనమాట. ఆధార్ కార్డు, పాన్ కార్డు, వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ లోన్ అప్రూవల్ అవ్వకపోతే వెనక్కి వచ్చేస్తూ ఉన్నారనమాట. మీరు ఇచ్చిన డేటా మొత్తం అలాగే ఉండిపోతుంది. ఇవన్నీ చాలామందికి తెలియదు అనమాట. ఎక్కడ పెడితే అక్కడ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ రాలేదంటే సైలెంట్ అయిపోతూ ఉన్నారు. అలా ఎప్పుడు చేయకండి. ఎందుకంటే మీకు లోన్ ఏదైనా అవసరం అంటే ఆన్లైన్లో చాలా జెన్యూన్ యాప్స్ కూడా ఉన్నాయన్నమాట. అందులో నుంచి తీసుకోండి లోన్. అంతేగాని మీరు ఇలా వెబ్సైట్లో మీ డాక్యుమెంట్స్ మొత్తం సబ్మిట్ చేసి లోన్ రాలేదంటే సైలెంట్ అయిపోయేది. ఇలా చేయకండి. ఎందుకంటే మీ డేటా వేరే వాళ్ళకి వెళ్ళిందనుకోండి, మీ ఫోన్ నెంబర్ వెళ్తే చాలు, వాళ్ళు అక్కడి నుంచి మీకు కాల్స్ చేసుకుంటూ ఉంటారు, మెసేజ్లు చేస్తూ ఉంటారు. లేకపోతే మీకు 1 వీక్ 2 వీక్స్ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లో ఏదో ఒక 10,000 5,000 వేస్తున్నారు అనుకోండి, మళ్ళీ వాళ్ళు మీరు పే చేయలేదంటే ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. మీకు కాల్స్ మెసేజ్ మళ్ళీ ఫోటోలు పంపిస్తాము, ఇలాంటి కాల్స్ అన్నీ మీకు చేసి ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తారనమాట. అందువల్ల మీరు దయచేసి మీకు లోన్ కావాలంటే డైరెక్ట్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్లై చేయండి. రాలేదంటే అన్ఇన్స్టాల్ చేసుకోండి. అంతేగాని మీరు ఫోన్పే నుంచి డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి దయచేసి అప్లై చేయకండి. మీరు ఫోన్పే యాప్లో కూడా క్లియర్గా చూడండి, మీకు బడీ లోన్ ఒకటి, మనీవి ఒకటి, ఈ రెండే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. దీనే వీళ్ళు అందరూ లోన్ ఇస్తున్నారు, ఫోన్పే లోన్ ఇస్తున్నారని చెప్తున్నారు. ఫోన్పే మీకు ఎక్కడ లోన్ అనేది ప్రొవైడ్ చేయలేదు, కానీ పే లేటర్ మాత్రం ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అది ఫ్యూచర్లో రావచ్చు. ఇప్పటికి మాత్రం ఎలాంటి లోన్ ఆప్షన్ అనేది ఫోన్పేలో లేదు. ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. అంతేగాని మీరు దయచేసి ఇలా ఫోన్పేలో లోన్ ఇస్తున్నామని లింకుల ద్వారా దయచేసి వెళ్ళకండి. ఎందుకంటే ఆన్లైన్లో మనం కష్టాన్ని వాళ్ళు డబ్బులుగా మార్చుకుంటారనమాట. నెక్స్ట్ మనకి అవసరం ఉంది అని వాళ్ళకి తెలిసిందనుకోండి, దాన్నే వాళ్ళు ఉపయోగించుకుంటారు, మనల్ని ప్రాబ్లంలో పెట్టేస్తారనమాట. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు డబ్బులు కావాలంటే ఏదైనా తీసుకోండి, లేకపోతే జెన్యూన్ యాప్ కూడా మన వీడియో ఛానల్ కూడా చాలా చేసినాను, చూసి ఏదో ఒక యాప్లో అప్లై చేయండి, తప్పకుండా వస్తుంది మీకు. అలా తీసుకోండి. అంతేగాని మీరు ఎక్కడ పెడితే అక్కడ లింకుల ద్వారా క్లిక్ చేయొద్దండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లోన్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో కంటిన్యూగా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మీకు లోన్ సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ కామెంట్స్లో అడిగినారంటే నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. తప్పకుండా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తప్పకుండా ఛానల్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.